నందమూరి వారసుడు ఎప్పుడు వస్తున్నాడు అంటూ వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక ఆన్సర్ అయితే దొరకబోతుంది. అది నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం, గ్రాండ్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇది ఒక శుభవార్త అని అనుకోవచ్చు. అయితే అది ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి యొక్క నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్కి కావచ్చు, లేదా నందమూరి ఫ్యాన్స్కి కావచ్చు, లేదా తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా నెక్స్ట్ బాలకృష్ణ వారసుడు ఎప్పుడు రాబోతున్నాడు అనేది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి తరుణం అందరికీ తెలిసిందే. అయితే ఇది ఒక పక్కనైతే ఆయన ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా అఖండ 2లో ఎంట్రీ రావచ్చు మోక్షజ్ఞ దానికి కొంతమంది, లేదు 999 మ్యాక్స్ అనే దాని మీద రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఇలా అన్నిటి కథలకి ఏం జరగబోతుంది, ఎంట్రీ ఎప్పుడు, ఎలా వస్తాడు అంటే ఏం చెప్తారు? దాదాపు 4 సంవత్సరాల నుంచి నలుగుతున్న మాట అండి ఇది. ఇదిగో మోక్షజ్ఞ వచ్చేస్తున్నాడు, ఇదిగో మోక్షజ్ఞ అని, ఇదిగో అదిగో అంటూ 4 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటికీ కూడా మొన్న సంవత్సరంలో లాస్ట్ ఇయర్ కూడా అన్నారు, కానీ ఎలక్షన్లు ఉన్నాయి కదా అనే మాట కూడా వచ్చి మళ్ళీ ఆగిపోయారని చెప్పి అన్నారు. మొత్తానికి అతను ఫుల్ టైం ఆర్టిస్ట్గా ట్రైనింగ్ తీసుకుంటున్నాడండి. చాలా చోట్ల ట్రైనింగ్ అయిపోయింది. వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకున్నట్టుగా సమాచారం. లేటెస్ట్గా ఒక ఫోటో లుక్ కూడా బయటకు వచ్చింది. లైట్ గడ్డంతో ఒక ఫోటో బయటకు వచ్చేసరికి బయటికి రావడంతో పాటు ఒక వార్త ట్విట్టర్లో అయితే వచ్చింది. మోక్షజ్ఞ పేరుతో ఉన్న దాంట్లోంచి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హీరోగా నేనన్నట్టుగా ఒక ఒక న్యూస్ అయితే బయటకు వచ్చేసరికి దాని మీద చిలవల పొలాలుగా వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. నిజంగా ఒరిజినల్గా అది నందమూరి మోక్షజ్ఞకి సంబంధించిన ట్విట్టర్ అకౌంటా లేదా అనేది మనం చెప్పలేము. కొంతమంది అఫీషియల్ అకౌంట్ అయితే అఫీషియల్గానే ఉంటుంది, కానీ అది మొత్తానికి అది వార్త వైరల్ అవుతుంది. అయితే ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మోక్షజ్ఞ కూడా రాబోతున్నాడు. కానీ సాధారణంగా అయితే అఖండ 2లో, ఎందుకంటే ఒక ప్రూవ్డ్ సబ్జెక్ట్ కాబట్టి దాంట్లో అయితే సక్సెస్ కూడా ఉంటుందని చెప్పేసి అయితే కొంత వార్తలు వస్తున్నాయి. అలాంటి ఏదైనా జరిగే అవకాశం ఉందా అంటే ఏమంటారు? అఖండ 2కి అవకాశం లేదు. ఇప్పుడు ప్రశాంత్ వర్మకి బాలయ్య మాట ఇచ్చారు అన్స్టాపుల్ చేసినందుకు. బాలయ్యతో సినిమా ఉంది ప్రశాంత్ వర్మ జనరల్గా అయితే. అంటే ఆ టైం పట్టేట ఉంది. బాలయ్య ఓ పక్క రాజకీయాలు, ఓ పక్క NBK 109 కంప్లీట్ చేయాలి, ప్లస్ మళ్ళీ అఖండ 2 బోయపడుతూ ఉంది. కాబట్టి టైం పట్టేట్టుగానే ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాని వచ్చే సంక్రాంతికి అని చెప్పి ప్రకటించారు, కానీ అసలు ఆ షూటింగ్ ఎంతవరకు వచ్చిందో తెలియదు, ఏమైందో తెలియదు. మధ్యలో రణవీర్ సింగ్తో ఒక సినిమా ఉందన్నట్టుగా వార్తలు వచ్చినాయి. రణవీర్ సింగ్ డేట్స్ ఇవ్వడంలో అడ్జస్ట్ చేయడంలో కొద్దిగా తేడా వచ్చినట్టు ఉంది. మొత్తానికి బాలయ్యకి ఒక కథ చెప్పారని, అది ఒక సూపర్ హీరోకి సంబంధించిన కథని, దానికి బాలయ్య కూడా బాగా నచ్చిందని, ఓకే ప్రొసీడ్ అవ్వమని బాలయ్య బాబు లైన్ క్లియర్ చేశారని వార్తల సారాంశం. కాబట్టి మోక్షజ్ఞని మొదటి సినిమాతోనే సూపర్ హీరోగానే చూసే అవకాశం అయితే బాలయ్య బాబు అభిమానులకు ఉంది. సాధారణంగా చూసుకుంటే ఫస్ట్ సినిమా ఎవరైనా డెబ్యూ సినిమా ఉంటే అది మ్యాక్సిమం అంతా లవ్ స్టోరీస్తోనే స్టార్ట్ అవుతూ వస్తుంది. కాకపోతే ఇక్కడ నందమూరి వంశం సంబంధించి చూసుకుంటే అటు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి వచ్చాయి, హిట్లు కొట్టారు, లవ్ స్టోరీస్ హిట్ కొట్టారు, అదేవిధంగా అన్ని రంగాల నుంచి కూడా వాళ్ళు హిట్ కొట్టారు. మోక్షజ్ఞ సినిమా ఏ రకమైనటువంటి స్టోరీ అయితే సక్సెస్ కొడుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు జనరేషన్ మారిందండి. లవ్ స్టోరీస్ లేదా కామెడీ డ్రామాలో, ఫ్యామిలీ డ్రామాలో జనం యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. చేస్తే ఒకేసారి కొట్టేయాలి, కొడితే కొండనే ఢీ కొట్టాలంటాం కదా, ఆ టైప్లోనే ఆలోచన సాగుతుంది అందరికీ కూడా. కొత్త హీరోలు, చిన్న హీరోలు కూడా పెద్ద సినిమా కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ మోక్షకి ఆ సబ్జెక్ట్ అయితేనే కరెక్ట్ అని బాలయ్య బాబు ఫీల్ అయినట్టున్నారు. ప్రశాంత్ వర్మ కూడా మంచి హిట్ కొట్టి ఉన్నాడు, పైగా హనుమాన్ లాంటి హిట్ అయితే వచ్చింది. కాబట్టి తేజస్ అంత చిన్న హీరో అయినా కానీ అతను ఒక పెద్ద సూపర్ హీరోని చేసేసిన సినిమాగా చెప్పవచ్చు. కాబట్టి ఏకంగా సూపర్ హీరో సప్త చిరంజీవులతో సినిమాలు చేస్తానని చెప్పి ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. కాబట్టి ఆ సప్త చిరంజీవుల్లో ఒక పాత్రని ఇప్పుడు ఈ మోక్షజ్ఞ పోషించబోతున్నాడా అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నందమూరి వారసులు ఎవరో కూడా చిన్నప్పటి నుంచి సినిమాలు చేసుకుంటూ వచ్చారు దాదాపు చాలామంది హీరోలు. కానీ మోక్షజ్ఞ విషయంలో మాత్రం అది అందుకు భిన్నంగా జరిగింది. మరి బాలయ్య బాబు సినిమా కెరీర్ స్టార్ట్ అయ్యి 50 ఏళ్ళు అయిన సందర్భంగా ఆయన 50 ఏళ్ళకి కానీ మోక్ష ఎంట్రీ జరగట్లేదు. కాబట్టి ఈ సంవత్సరం కంపల్సరీగా ఈ ఎంట్రీ అనేది త్వరలోనే అఫీషియల్ వార్త వచ్చే అవకాశం అయితే ఉంది. అది కూడా నేను కూడా వారం 10 రోజులకు మించి పట్టకపోవచ్చు. ప్రొడ్యూసర్గా కూడా బాలయ్య బాబు వాళ్ళ అమ్మాయే చేస్తారు. వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడా మోక్ష ఎంట్రీ కోసం తప్పిస్తున్నారు. తేజస్వి ప్రొడ్యూసర్గా ఉంటారని చెప్పి వార్తలు వస్తున్నాయి. కాబట్టి బహుశా ఆ సినిమా ఇదేనా
అని డౌట్ కూడా వస్తుంది. అయితే గతంలో చూసుకుంటే నందమూరి బాలకృష్ణ గారే స్వయంగా ఆయన డైరెక్షన్లోనే సినిమా తీయబోతున్నారు, దాంట్లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అన్నట్టు కొన్ని కథనాలు అయితే వినిపించాయి. నిజంగా అలా జరిగే అవకాశం ఇప్పుడు ఉందంటారు, లేదా ప్రశాంత్ వర్మ కన్ఫర్మ్ ఇప్పటికి అయిపోయింది? ఉండకపోవచ్చు. ఆదిత్య 999 మ్యాక్స్ అనేది బాలయ్య బాబు రాసుకున్న కథ, డైరెక్షన్ కూడా ఆయన చేద్దాం అనుకున్నారు. అది మరి దాంట్లో కూడా మోక్ష ఉంటాడని వార్తలు వచ్చినాయి కాబట్టి ఆ కథ ఉంటుందా లేదా తెలియదు. కానీ ఇంకొక అంశం ఏంటంటే ఇది వైజయంతి వాళ్ళ చేతిలోనే మోక్షం పెట్టబోతున్నారు అనే పాయింట్ కూడా వచ్చింది. వైజయంతి వాళ్ళకే మోక్షని బాధ్యతలు చెప్తారు, వైజయంతి వాళ్ళే లాంచ్ చేసే అవకాశం ఉందనే వార్త వస్తున్నాయి. అది నిజమా కాదు తెలియదు, కానీ లేదా వైజయంతి వాళ్ళు లేదా తేజస్వి కలిపి చేస్తారా తెలియదు. లేకపోతే వైజయంతి బ్యానర్లో చేసేటైతే మోక్షని ఏ పాత్ర కోసం మరి పెడతారు. ఒకవేళ కలికి సీక్వెల్ వస్తే దాంట్లో ఏమైనా మోక్షం ఉంటాడా, ఇలాంటి రకరకాల వార్తలు అయితే బయట అయితే వైరల్ అవుతున్నాయండి. ఎందుకంటే కీలకమైన పాత్రలతో కలికి సినిమా వచ్చింది కాబట్టి, అందులో దుల్కర్ సల్మాన్ పాత్ర కూడా ఇందులో మనకి ఫస్ట్ పార్ట్లో చాలా సింపుల్గా ఉంది. కానీ దుల్కర్ సల్మాన్ మీద కూడా రకరకాల రూమర్స్ వస్తున్నాయి. అది చాలా పెద్ద నిడివన పాత్ర, దుల్కర్ సల్మాన్ మరి ఎవరో కాదు పరశురాముడు అని ఒకళ్ళు, దుల్కర్ సల్మాన్ ఎవరో కాదు అర్జునుడు అని ఒకళ్ళు, ఇట్లా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. మరి వాటిలో దాంట్లో ఉన్న సూపర్ హీరోస్లో మహాభారతం నాటి పాత్రలోంచి ఎవరి పాత్రను తీసుకుని మరి ఏమైనా మరి మోక్షని ఏమైనా ఎంటర్ చేస్తారా, ఈ అభిమన్యుడిగానో లేకపోతే అభిమన్యుడు మళ్ళీ పుట్టినట్టుగానో చెప్పలేం కదా. డైరెక్టర్ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. అయితే గతంలో మనం చూసుకుంటే నందమూరి బాలకృష్ణ గారికి సమరసింహారెడ్డి కావచ్చు, చెన్నకేశ్వర రెడ్డి కావచ్చు, ఇలా చాలా సినిమాలు ఏదైతే నరసింహనాయుడు కావచ్చు, ఇలాంటి సినిమాలు మంచి హిట్ ఇచ్చాయి. కానీ ఇటీవల ఈ కాలంలో అలాంటి సినిమాలు మనం వీరసింహారెడ్డి చూసాం కానీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. సో అలాంటి క్యారెక్టర్ ఏదైనా సరే మోక్షజ్ఞ వేస్తే ఎలా ఉంటుంది అంటే ఏమంటారు? అంటే అంత హెవీ పాత్రలో స్టార్టింగ్లోనే మోక్షకి ఇవ్వడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన ఫిజిక్ కానీ రూపురేఖలు కానీ చూస్తే ఇప్పుడు ఫెరోషియస్గా ఉండాలి ఫేస్. వీరసింహారెడ్డి పాత్ర కానీ ఫ్యాక్షనిస్ట్ పాత్రలు చేయాలంటే ఈ ఫేస్ కట్స్ కష్టం, టైం తీసుకోవడం బెటరు. ఇప్పటికిప్పుడు కాకుండా కొద్దిగా టైం తీసుకుని చేయడం బెటరు. కాబట్టి ఫస్ట్ సినిమా ఏదో సూపర్ హీరోని అంటున్నారు, ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టడం అనేది కరెక్ట్ నిర్ణయం. చాలా పేర్లు బయటకు వచ్చినాయి, బోయపాటి చేతిలోని, పూరి జగన్నాథ్ చేతిలోని, ఇలా రకరకాల పేర్లు తిరిగి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ వర్మ చేతికి వచ్చింది. అది ఫస్ట్ ప్రాజెక్ట్ బెస్ట్ ప్రాజెక్ట్గా ఉండేట్టుగా మోక్ష కెరీర్ని అట్లా ప్లాన్ చేసుకుంటున్నాడు కానీ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఏంటంటే బాలయ్య నా వారసుడు అని చెప్పి గతంలోనే ప్రకటించారు. కానీ బాలయ్య తన వారసుని ఇంతవరకు ప్రకటించాల. నా వారసుడు మోక్ష అని చెప్పేసి ప్రకటించడానికి టైం పట్టింది. అంటే మోక్షకు చిన్నప్పటి నుంచి కొద్దిగా ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ ఆ కారణాల వల్ల టైం పట్టింది. ఇప్పుడు మొదటి సినిమాతో ప్రూవ్ చేసుకోగలిగితే తను ఏ పాత్రలకు పనికి వస్తాడు, ఎలాంటి పాత్రలు చేయించవచ్చు అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అంటారు. ఇప్పుడు శిల్పం లాగా చెక్కుతారండి డైరెక్టర్లు. ఎలాంటి వాళ్ళైనా అద్భుతంగా చూసాం చాలామందిని. వీళ్ళు అసలు హీరోగా పనికి వస్తారు లేదా అనుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద స్టార్స్ అయిపోయారు. కాబట్టి అన్ని క్వాలిటీస్ ఉన్న మోక్ష ఎందుకు అవ్వడు? అతని ఫేస్ కట్స్ బాగుంటాయి, ఫిజిక్ అన్నీ బాగుంటాయి. కానీ ఫెరోషియస్ పాత్రలకి మాస్ పాత్రలకి పనికి వస్తాడా లేదా అనాలంటే ఆ తరహా పాత్ర పడాలి. ఇప్పుడు బాలయ్య బాబు ఏంటంటే ఆ పాత్ర చేసి మెప్పించారు కాబట్టి మనం ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోయారు ఆయన. కానీ మోక్షకి టైం పట్టవచ్చు అలాంటి పాత్రలు చేయాలంటే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఒక 10 రోజుల్లోనే దీని గురించి ఖచ్చితంగా ఒక అప్డేట్ అయితే రాబోతుందని అయితే తెలుస్తుంది. కాబట్టి ఎలాంటి డైరెక్టర్ చేతిలో పడబోతున్నాడు, ఎలాంటి స్టోరీ ఏంటి అనేది వేచి చేసి చూద్దాం. నమస్తే.